ఈ కథ 'సైనింగ్' అనే మన హీరోయిన్ గురించి. తన కుటుంబాన్ని సంతోషపెట్టడానికి ఏది చేయాలో అంతా చేస్తుంది. కానీ ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా తనకి ఆ సంతోషం దొరకదు. బదులుగా కుటుంబం ఆమెతో చాలా చెడ్డగా వ్యవహరిస్తుంది. ఆ కారణంగా ఆమె మరణిస్తుంది. మరణం తర్వాత సైనింగ్ భూతం తిరిగి వస్తుంది. ఆమె ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాలి అనుకుంటుంది, అలాగే తన మరణానికి కారణమేంటి అనేది ఈ కథలోని తెలుస్తుంది. కథ ప్రారంభంలో సైన్ కుటుంబంలోని పెద్ద కూతురు అయిన సైనింగ్ని చూపిస్తారు. అంటే మన హీరోయిన్. ఆ రాత్రి తను ఎందుకో భయపడుతూ పరిగెడుతూ ఉంటుంది. తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక ఆ టైంలో తన ఫాదర్కి కాల్ చేసి, నా ప్రాణం పోయేలా ఉంది, నేను చనిపోబోతున్నా ఫాదర్, నన్ను కాపాడండి అంటూ అడుగుతుంది. ఇక తన ఫాదర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా స్పందిస్తాడు. నువ్వు మళ్ళీ డ్రామా చేస్తున్నావని మాకు తెలుసు, మాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నీ చెల్లెలి కోసం కాలేజ్ అడ్మిషన్ ఫామ్ని ఫిల్ చేస్తున్నా, నువ్వు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు అంటూ కాల్ కట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక సైనింగ్ మళ్ళీ సహాయం కోసం అడుగుతుంది. కానీ తండ్రి అంటాడు, ఇప్పుడు అతను ప్రతిసారి నువ్వు చస్తున్నా అని మమ్మల్ని భయపెట్టిస్తూ ఉంటావు కదా, అదేదో ఇప్పుడే చనిపోరాదు అంటూ కాల్ కట్ చేస్తాడు. అసలు వీళ్ళు తన విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనే విషయం మనకి తర్వాత తెలుస్తుంది. ఇక సైనింగ్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే తన ముందుకు తన చెల్లెలు సైనో వస్తుంది. తన ముఖంలో భయంకరమైన నవ్వుతో సైకోలా క్రూరంగా నవ్వుతూ ఉంటుంది. నువ్వేమని అనుకుంటున్నావు? ఫాదర్ నిన్ను రక్షించడానికి వస్తాడనుకుంటున్నావా? నేను నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేశాను. కుటుంబం నుంచి ఎవరు కూడా నీకు సహాయం చేయరు కాబట్టి ఇక్కడే నిశ్శబ్దంగా మరణించు. ఈ కుటుంబం అంతా కూడా నా కంట్రోల్లో ఉండాలి, ఆస్తి అంతా కూడా నా ఒక్కదాని పేరుపై ఉండాలి అని చెప్పి సైనింగ్ ని బ్రతకుండగానే పూడ్చిపెట్టేస్తుంది. ఇక సైనింగ్ చివరి శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. తన జీవితం గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం ఈ సైనో అనే అమ్మాయి నా కుటుంబంలోకి చేరింది. మంచి కుమార్తెగా ఉండాలని యాక్ట్ చేసింది. నా కుటుంబం తనని యాక్సెప్ట్ చేసినా కూడా తను నన్ను మాత్రం శత్రువుగానే చూసి నన్ను నా కుటుంబాన్ని వేరు చేయాలి అనుకుంది. నన్ను తప్పుగా చూపించి స్కూల్ నుండి బయటికి పంపించింది. ఇప్పుడు ఇంటి నుండి ఇంకా నన్ను చంపేయడానికి కూడా వెనకడుగు వేయలేదు అని అదంతా గుర్తు చేసుకుంటూ అలాగే బాధతో మరణిస్తుంది. కానీ అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. అలాగే సైనింగ్ చనిపోయినా కూడా తను మళ్ళీ అదే గెటప్ లో బయటికి వస్తుంది. అంటే ప్రతీకారం తీసుకోవడానికి తను మళ్ళీ దయ్యంలా తిరిగి వచ్చింది. ఇక తన కుటుంబాన్ని చూస్తే అసలు పెద్ద కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కూడా ఆరా తీయకుండా బాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. సైనో యొక్క కొత్త కాలేజ్ అడ్మిషన్ ని ఫిల్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక తన ఫాదర్ కూడా చాలా సంతోషంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. అప్పుడే సైనింగ్ భూతంగా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆమె తడిసిన బట్టలతో ఉంది. అలాగే పాదాల్లో మట్టితో నిండిపోయినట్టు కనిపిస్తుంది. ఇక అది చూసే సైనో మాత్రం కదలకుండా భయంతో అలాగే వణికిపోతూ ఉంటుంది. ఎవరికి సైనింగ్ పరిస్థితి తెలియదు కాబట్టి నార్మల్ గానే చూస్తూ ఉంటారు. ఇక సైనింగ్ పరిస్థితిని చూసి తన ఫ్రెండ్ జిన్ దగ్గరికి వస్తాడు. టవల్ తీసుకొని ఆమె బాడీని తుడిచి కేర్ చేస్తూ ఉంటాడు. సైనింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. అతని గురించిన సీన్ ని సైనింగ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో క్లాస్మేట్స్ అందరూ కూడా సైనింగ్ ని ఇల్లీగల్ డాక్టర్ అంటూ బుల్లీ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు జిన్ ఆమెకి సహాయం చేస్తాడు. సైనింగ్ ఇక అనుకుంటుంది, ఇతను చాలా మంచివాడు, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు అని సైనింగ్ అతనిపై చాలా హోప్స్ పెట్టుకుంటుంది. కానీ కొద్దిసేపటికే అతను సైనో వైపు వెళ్ళిపోతాడు. సైనింగ్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు స్కూల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయడంతో ఇక సైనింగ్ని ఆ స్కూల్ నుంచి తొలగించేస్తారు. నమ్మిన వ్యక్తి అలా అబద్ధం చెప్పడంతో సైనింగ్ చాలా డిప్రెస్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైనింగ్ అది గుర్తు చేసుకుని వాడితో, ఇప్పుడు నిజం చెప్పు, స్కూల్లో నాపై తప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? నా చెల్లి నీతో అలా చెప్పించిందా? నిజం చెప్పు. ఇన్ని రోజులు నా పేరెంట్స్ ముందు నేను బ్లేమ్ అవుతూనే ఉన్నా. ఒకవేళ ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తే ఆ హెల్ నిన్ను శిక్షిస్తుంది అని గట్టిగా అంటుంది. అతను మాత్రం తన మాటల్ని అంత సీరియస్గా ఏం తీసుకోడు. ఇప్పటి వరకు నేను అబద్ధం చెప్పలేదు అనేస్తాడు. ఇక అంతే, ఆ సమయంలో వాతావరణం అంతా మారుతుంది. థండర్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. ఇక అబద్ధం చెప్పినందుకు జిమ్ రక్తం వాంతులు చేసుకొని పడిపోతాడు. ఇక ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు.
ఇక సైనింగ్ వాళ్ళ బ్రదర్ హాంగ్ తనని పలకరించినా కూడా తను మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తన యాటిట్యూడ్ చూసి హాంగ్‌కి కొంచెం అనుమానం వస్తుంది. తను ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉంది? ఎప్పుడు నాతో బాగానే ఉండేది కదా అనుకుంటాడు. ఇక అతను సైనింగ్‌తో నైట్ పార్టీ ఉంది. సో మంచి బట్టలు వేసుకొని రెడీగా ఉండు. అందరం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తాడు. తను కూడా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. తనని చూస్తే తన చెల్లెలు సైనో మాత్రం అసలు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. అసలు తను బ్రతికిందా? చచ్చి వచ్చిందా? అని అదే అర్థం కాదు. తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇంకా సెలబ్రిటీస్ అందరూ వస్తారు. సైనింగ్ మాత్రం బ్లాక్ డ్రెస్ వేసుకొని తన ఫ్యూనరల్ జరుపుతున్నట్టుగా అక్కడికి వస్తుంది. ఆ పార్టీని తన డెత్ పార్టీగా మార్చేసుకుంటుంది. తన ప్రవర్తన చూసిన హాంగ్ అయితే ఆశ్చర్యపోతాడు. నువ్వు ఈ పార్టీలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు. ఇక సైనింగ్ నెమ్మదిగా అక్కడికి వచ్చి బ్రదర్ హాంగ్ నీ పార్టీలోకి రావచ్చా లేదా అంటుంది. ఇక అతను అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మామ్ డాడ్ ఈ పార్టీలోకి నేను రావచ్చా అని అది విన్న వాళ్ళందరూ కూడా గాసిప్స్ మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు సైన్ కుటుంబం తమ పెద్ద కుమార్తెగా సైనింగ్ని ఎవరికి చూపించలేదు. ఈ కుటుంబంలో ఒకే ఒక్క కూతురు మాత్రమే ఉందని, అది సైనో మాత్రమే అని అందరూ అనుకొని ఉంటారు. ఇప్పుడు కొత్తగా సైనింగ్ కనిపించి తల్లిదండ్రులని మామ్ అండ్ డాడ్ అని పిలుస్తుంది కదా! ఇక అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు బ్రదర్ హాంగ్ మాట్లాడుతూ నువ్వు ఈ పార్టీకి రావచ్చు. కానీ ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని అడిగినప్పుడు సైనింగ్ డైరెక్ట్‌గా చెప్తుంది. ఇలాంటి లగ్జరీ పార్టీస్‌కి వేసుకునేంత రిచ్ అండ్ మంచి డ్రెస్ నా దగ్గర లేవు. నా దగ్గర ఒక పైసా కూడా లేదు అంటుంది. అది విని హాంగ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ప్రతి నెల హాంగ్ తనకి 3,00,000 యువాన్ని పంపిస్తాడు. గత 3 సంవత్సరాల్లో లెక్కేసుకుంటే 10.8 బిలియన్ యువాన్ ఆమె దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు సైనింగ్ ఒక్క పైసా కూడా లేదు అంటుందేంటి అనుకుంటాడు. అప్పుడు సైనింగ్ ఈ కుటుంబం నుంచి నాకు ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు అంటూ తన బట్లర్ని చూస్తుంది. ఏంటి బట్లర్ నువ్వు నాకు ఎప్పుడైనా డబ్బిచ్చావా అని అడుగుతుంది. అప్పుడు అతను భయపడుతూ సైనో వైపు చూస్తూ ఉంటాడు. ఇక సైనా కూడా నిజం చెప్పకు అన్నట్టుగా సైగలు చేయడంతో ఇక ఆ బట్లర్ మాట్లాడుతూ ఇక్కడ నేను 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు అబద్ధం చెప్పిందే లేదు. తనకి నేను ఎవ్రీ మంత్ డబ్బు పంపిస్తూనే ఉన్నా అని అబద్ధం చెప్తారు. అప్పుడు హాంగ్ కోపంగా నువ్వంత మనీ ఏం చేస్తున్నావు సరేలే ఇంకా నీకు మనీ ఇస్తా కానీ ఇక్కడ ఇష్యూ చేయకు వెళ్ళి మంచి డ్రెస్ వేసుకొనిరా అంటాడు. ఇక అందరూ సైనింగే అబద్ధం చెప్తుంది అన్నట్టు అనుకుంటారు. ఇక సైనింగ్ గట్టిగా ఆ బట్లర్కి వార్న్ చేస్తుంది. ఈసారి నువ్వు అబద్ధం చెప్తే మాత్రం నరకంలో పాడతావు. ఇప్పుడైనా నిజం చెప్పు అంటుంది. కానీ ఆ బట్లర్ మీరు నన్ను బెదిరిస్తే భయపడి అబద్ధం చెప్తాను అనుకుంటున్నారా? నేను నిజమే చెప్తున్నా అనగానే ఇక సైనింగ్ కోపంగా చూస్తుంది. ఇక బట్లర్ రక్తం వాంతులు చేసుకోవడం మొదలవుతుంది. ఇప్పుడైనా నీ మోకాళ్ళపై పడి తప్పు ఒప్పుకొని క్షమించమని అడుగు అనగానే ఇక బట్లర్ కూడా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నీల్ డౌన్ చేసి అందరి ముందే మన్నించమని అడుగుతాడు. ఇక ఆ ఎవ్రీ మంత్ మనీ అంతా కూడా చిన్న మేడం సైనో చేతికి వెళ్తుంది. నేను తనకి భయపడి ఈ నిజం ఎవరికి చెప్పలేదు అంటాడు. ఇక అప్పుడు తల్లి సైనోని వెనకేసుకొని వస్తుంది. నా చిన్న కూతురు చాలా ఇన్నోసెంట్. ఇలాంటి విషయాలు తనకి తెలిస్తే తనని తాను పానిష్ చేసుకుంటుంది. ఇలాంటి బ్లేమ్స్ విని తను బ్రతకలేదు అంటూ చెప్తూ ఉంటుంది. దానికి సైనింగ్ చాలా బాధగా ఈ మాటల వల్ల మీ కూతురికి గాయం అవుతుందంటున్నారు కదా, మరి మీరు అందరూ కలిసి రోజు నన్ను గాయపరుస్తున్నారు, నన్ను నెమ్మదిగా చావు వరకు తీసుకెళ్తున్నారు, దాని సంగతి ఏంటి అని గట్టిగా తల్లిని అడుగుతుంది. ఇది విన్న తండ్రి వెంటనే మాట్లాడుతూ నువ్వు పెద్దదానివి కాబట్టి అన్నీ అర్థం చేసుకొని అన్నీ ఆమెకే ఇచ్చి నువ్వు నోరు మూసుకొని ఉండాలి అనేస్తాడు. ఆ మాటలు వినగానే సైనింగ్కి పూర్తిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. అంతవరకు లోపల దాచుకున్న నిజాన్ని ఇక దాచలేక అందరి ముందు చెప్పేస్తుంది. నా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే బయాలజికల్ డాటర్ని. మీరు చూస్తున్న సైన్మో తను అసలైన బయాలజికల్ డాటర్ కాదు, తను ఒక అడాప్టెడ్ డాటర్ అనే విషయాన్ని చెప్పేస్తుంది. ఇక అందరూ కూడా నమ్మలేకపోతుంటారు. ఆ తర్వాత హాంగ్ సైన్మోతో నువ్వు నిజంగానే సైనింగ్కి ఇవ్వాల్సిన డబ్బంతా కూడా నీ దగ్గరే పెట్టేసుకున్నావా, తనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఎందుకు అలా చేశావు అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక సైన్మో కూడా తనకి తోచిన స్టోరీ చెప్తూ మళ్ళీ సైనింగ్ని బ్లేమ్ చేసేలా ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాంతో సైనింగ్కి కోపం వచ్చి తనని కోపంగా చూస్తుంది. ఇక సైన్మో బాడీ అంతా కూడా మెల్ట్ అవుతున్నట్టుగా పెయిన్ కలుగుతూ ఉంటుంది.
సడన్‌గా అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఈ సైనింగే నన్నేదో చేస్తుంది అని తనని కొట్టేలా వెళ్తుంది. కానీ సైనింగ్ ఎర్రటి కళ్ళతో కోపంగా తనని చూసేసరికి ఇంకా సైన్‌మోకి పెయిన్ కలుగుతూ ఉంటుంది. నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ జరిగేదంతా కూడా ఎవరికీ అర్థం కాదు. ఈ సైనింగే నన్నేదో చేస్తుంది అంటూ అందరి ముందు ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళంతా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నిజమేంటో బయటపడుతుంది అంటూ ఉంటారు. ఇక సైన్మో అంతగా ఏడుస్తుంది అంటే ఏదో నిజంగా గాయమై ఉండాలి కదా అని హాంగ్ కూడా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్మో పరిస్థితి చూసి కంగారు పడుతూ ఉంటారు. దీన్ని గాయం చూపించు, ఎంతగా అయిందో చూస్తామంటూ ముందుకు వస్తారు. ఇక ఆ టైంలో సైనింగ్ కూడా చాలా స్పష్టంగా, మీరు పోలీసులని పిలవాలి అనుకుంటే పిలవండి, తర్వాత ఆమె కాళ్ళను కూడా చెక్ చేస్తారు, అప్పుడే నిజమేంటో అందరికీ తెలుస్తుంది అని చెప్పగానే బ్రదర్కి మొదటిసారి సైన్మో మీద కొంచెం అనుమానం వస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్మోని ఆ సిచ్యువేషన్లో చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ముందుకు వచ్చి ఆ గాయాలు చూద్దామని ట్రై చేసినప్పుడు ఇక అందరూ షాక్. ఎందుకంటే అక్కడ కాలుపై ఒక చిన్న గాయం కూడా ఉండదు, అసలు చిన్న స్క్రాచ్ కూడా ఉండదు. కారణం ఏంటంటే సైనింగే తన పవర్తో ముందే సైన్మోకి ఉన్న గాయాలన్నీ కూడా తొలగించేసి ఉంటుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా ఈ సైన్మో నిజంగానే చాలా అబద్ధాలు చెప్పింది, తన కాళ్ళపై ఏం గాయాలు కూడా లేవు, కానీ విరిగిపోయినట్టుగా పెద్ద డ్రామా చేసింది అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు సైనింగ్ చాలా ధైర్యంగా, ఇప్పుడైతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నన్ను తప్పుడు కేసులో ఇరికించడానికి ట్రై చేశారు అంటుంది. అది విన్న వెంటనే తల్లి భయపడిపోయి సైనింగ్ని ఆపడానికి ట్రై చేస్తుంది. పోలీస్ వరకు వెళ్ళొద్దు అంటూ వేడుకుంటుంది. కానీ ఆ మాటలు విన్న సైనింగ్కి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె స్పష్టంగా చెప్తుంది, కొద్దిసేపటి క్రితం మీ కూతురి కోసం పోలీస్ కంప్లైంట్ చేస్తామన్నప్పుడు ఎవరు కూడా ఆపలేదు కదా, ఇప్పుడు మీ కూతురు అబద్ధం చెప్పిందని నిజం బయటపడగానే నేనే కంప్లైంట్ చేయకూడదా? మీలాంటి వాళ్ళ నకిలీ ప్రేమ, నకిలీ కుటుంబం నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి మీ కుటుంబంతో నా బంధాన్ని తెంచేస్తున్నా, ఇకపై నా దగ్గరికి రావడానికి కూడా ట్రై చేయకండి అంటూ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె వెళ్తుంటే హాంగ్ నిలబడి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఈ 3 సంవత్సరాల్లో ఈ కుటుంబం వల్ల సైనింగ్ ఎంత బాధపడి ఉంటుందో, ఎంత ఒంటరిగా బ్రతికిందో ఇప్పుడే అతనికి మొదటిసారిగా అర్థమవుతుంది. అందుకే అతను ఆమె వెనక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆగు ప్లీజ్, నువ్వలా వదిలి వెళ్ళకు అంటూ పిలుస్తాడు. కానీ సైనింగ్ ఇప్పుడు చాలా కోపంగా ఉంది కాబట్టి అతన్ని చూడగానే ఒక్కటిచ్చేస్తుంది. ఇక హాంగ్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు. సరే కొట్టావు కదా, నీ కోపం చల్లబడిందా, ఇప్పుడైనా నా వెంట ఇంటికి రా అంటాడు. కానీ సైనింగ్ మాత్రం చాలా స్పష్టంగా నిరాకరించేస్తుంది. హాంగ్కి ఈసారి చెల్లెలిపై భయం అండ్ బాధ కలుగుతుంది. ఆమెని ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ సైనింగ్కి ఇప్పుడు అతనిపై కూడా నమ్మకం ఉండదు. అతన్ని గట్టిగా తోసేస్తుంది. అయితే ఆమె శరీరం ఇప్పటికే చాలా బలహీనంగా ఉంటుంది. తోసిన తర్వాత ఆమెనే కింద పడిపోతుంది. తన సిచ్యువేషన్ని చూసిన ఒక మేడ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈవిడ సైనింగ్ని తన సొంత కూతురిలా చూసుకుంటూ ఉండేది. తను పరిగెత్తుకుంటూ వచ్చి సైనింగ్ని పట్టుకుంటుంది. ఈ మూమెంట్లో సైనింగ్కి ఒక విషయం అర్థమవుతుంది. ఈ శరీరం ఒక మృతదేహం మాత్రమే, ఇంకా ఎక్కువసేపు దీన్ని తట్టుకోలేను, అందుకే తన పని త్వరగా ఫినిష్ చేయాలి అనుకుంటుంది. అలా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఆ క్షణంలోనే కడుపులో తీవ్రమైన నొప్పి మొదలవుతుంది, నడవలేకపోతుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. గతంలో కొంతమంది ఆమెను చుట్టుముట్టి ఎవరి ఆర్డర్స్ ఫాలో అవుతున్నట్టుగా సైనింగ్ని బాగా కొట్టి ఉంటారు. ఇప్పుడు ఆ దెబ్బలే ఇంకా తను బలహీనంగా మారడానికి కారణమవుతాయి. సైనింగ్ నోట్లో నుంచి రక్తం వాంతులు కూడా వస్తుంటాయి. కొంచెం దూరం నడిచాక ఆమెకి తల కూడా తిరుగుతూ ఉంటుంది. హాంగ్ ఆమెని పట్టుకుంటాడు. తన చెల్లెలు ఏ రూమ్లో ఉంటుందో కూడా అతనికి తెలీదు. మేడ్ని అడిగి ఆ రూమ్కి తీసుకెళ్లే దారి వెతుకుతాడు. ఇది హాంగ్ మొదటిసారి సైనింగ్ రూమ్ వెళ్ళడం. రూమ్ చూసిన వెంటనే అతను షాక్ అవుతాడు. అది అసలు మనిషి ఉండడానికి పనికిరాని గది, చాలా చిన్నది, అవసరమైన వస్తువులేవి కూడా లేదు, ఇంకా చీకటి, ఇరుకు, చల్లగా ఉంటుంది. ఇది చూసి హాంగ్కి కోపం అండ్ భయం రెండు వస్తాయి. అప్పుడే అతనికి గతం గుర్తుకు వస్తుంది. 3 సంవత్సరాల క్రింద సైనింగ్ అతని దగ్గరికి వచ్చి నీ పక్క గదిలో ఉండాలి అనుకుంటున్నా అని చెప్తుంది. కానీ అక్కడ సైన్మో ఉంది కదా, నువ్వు వేరే గది చూసుకో అంటాడు. మరి పేరెంట్స్ గది పక్కన ఉంటా అంటూ
ఉంటుంది. కానీ వాళ్ళిప్పుడు వయసు మీద పడిన వాళ్ళు కదా! వాళ్ళకి కొంచెం పీస్‌ఫుల్ కావాలి. సో, ఆ ఫ్లోర్ అంతా కూడా ఖాళీగానే ఉండాలి అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత మరో గది అడిగింది. అది కూడా సైన్మో డాన్స్ క్లాస్ అంటూ చెప్తాడు. చివరికి అలసిపోయి అడిగింది. అయితే నేనెక్కడ ఉండాలి అన్నప్పుడు హాంగ్ నిర్లక్ష్యంగా బట్లర్‌ని చూసి ఏదో ఒక గది ఇవ్వండి అంటాడు. అప్పుడు ఇంట్లో ఖాళీ గది లేకపోవడంతో కిచెన్ స్టోర్ రూమ్‌నే ఆమె గదిగా మార్చేశారు. అవన్నీ గుర్తు చేసుకొని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. వెంటనే మెయిడ్‌ని పిలిచి ఆమెను నా గదికి షిఫ్ట్ చేయండి. నేనే డాక్టర్‌ని తీసుకొని వస్తా అని చెప్పి పరిగెడుతుంటాడు. అలా కొద్దిసేపటికి సైనింగ్‌ని ట్రీట్ చేయడానికి డాక్టర్ కూడా వస్తుంది. కానీ డాక్టర్ మిషన్‌లో చూడగానే సైనింగ్ హార్ట్ బీట్ అసలు కనిపించదు. అలాగే పల్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కనిపించదు. ఒక డెడ్ బాడీకి ట్రీట్ చేయడానికి నన్నెందుకు తీసుకువచ్చారు అంటూ చాలా కోపంగా అరుస్తుంది. ఇక అది విన్న హాంగ్ అయితే విరుచుకు పడిపోతాడు. అది నా సిస్టర్ ఇంకా బ్రతికే ఉంది. మీరలా మాట్లాడడం అసలు బాలేదు అంటూ అరిచేసరికి డాక్టర్ కూడా షైనింగ్ శరీరాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. అలా టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్‌కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే షైనింగ్ శరీరం పైన ప్రతి చోట కూడా గాఢమైన గాయాలతో నిండి ఉంటుంది. కాళ్ళు, చేతులు, షోల్డర్స్, వెనక మొత్తం అంతా కూడా గాయాలతో నిండిపోయి ఉంటాయి. ఇక తను వెంటనే పోలీసులకు కాల్ చేయాలి అని ట్రై చేస్తుంది. ఇక హాంగ్ తనని ఆపి తన సిచ్యువేషన్ నాకు చెప్పకుండా పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు అని అరిచేస్తాడు. అప్పుడు ఆవిడ షైనింగ్ బాడీపై ఉన్న ప్రతి గాయాన్ని కూడా చూపిస్తుంది. ఒక మనిషిని ఇంతలా గాయపరిచారు, అసలు మీరు మనుషులేనా అంటూ అరిచేస్తుంది. ఇక అది చూసిన హాంగ్ అయితే చాలా బాధపడిపోతాడు. అసలు తన చెల్లి ఎలా బ్రతుకుతుంది అని కూడా పట్టించుకోలేదు అని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇక డాక్టర్ కూడా అతన్ని అర్థం చేసుకొని కూల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి వచ్చిన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఇదే వేరే వాళ్ళకై ఉంటే తప్పకుండా చనిపోయేవారు. తను ఎలా బ్రతికిందో ఏమో కూడా అర్థం కావట్లేదు అనగానే హాంగ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. చాలా కేర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నా చెల్లెల్ని ఎలాగైనా నార్మల్ అయ్యేలా చేయండి అంటూ చాలా బ్రతిమిలాడుతూ ఉంటాడు. అసలు సైనింగ్ సిచ్యువేషన్ ఇలా మారటానికి కారణం ఎవరు అని తెలుసుకోవడానికి తన పరిస్థితి అంతా కూడా ట్రాక్ చేయడం మొదలు పెడతాడు. అలాగే హాంగ్ చిన్నగా డ్రింక్ చేయడం మొదలు పెడతాడు. ఇక ఆ బాధ నుంచి బయటపడటానికి కొంచెం డ్రింక్ చేయడం మొదలు పెడతాడు. అలాగే నిద్రలోకి జారుకున్నప్పుడు అతనికి నైట్ మేర్ వస్తూ ఉంటుంది. అతని కలలో షైనింగ్ చనిపోతుంది. డాక్టర్ తనని బ్రతికించలేమన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక హాంగ్ వెంటనే నిద్రలేస్తాడు. మెల్లగా కల నుంచి బయటికి వస్తాడు. ఆ తర్వాత హాంగ్‌కి తన అసిస్టెంట్ కాల్ చేసి నేను మీకు ఒక వీడియో పంపించాను. అందులో మీ సిస్టర్‌ని చాలామంది బాధ పెడుతున్నారు. వాళ్ళని పట్టుకొని కొడితే తెలిసిందేంటంటే వాళ్ళకి సుపారీ ఇచ్చింది ఎవరో కాదు మిస్టర్ జిన్ అని చెప్పారు అని చెప్తాడు. అంతే హాంగ్‌కి చాలా కోపం వస్తుంది. యాక్చువల్‌గా జిన్ ఏ గ్రూప్ ప్రెసిడెంట్ అనమాట. బిజినెస్ డీల్ ప్రకారం హీరోయిన్‌ని ఆ జిన్‌తో పెళ్లి చేయాలి అనుకుని ఉంటారు. కానీ వాడేమో సైన్మోని ఇష్టపడుతూ ఉండడంతో ఇక వాళ్ళకే పెళ్లి చేయాలి అని ఫిక్స్ చేస్తారు. కానీ ఇప్పుడు హాంగ్ వాడితో ఆ పెళ్లి క్యాన్సిల్ చేయమని ఇంకా ఆ కంపెనీతో మనకి ఉన్న డీల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. ఈ డీల్ క్యాన్సిల్ చేయడం వల్ల మన కంపెనీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పినా కూడా ఆ హాంగ్ అసలు వినడు. నేనేం చెప్తున్నానో అదే చేయండి. నా చెల్లెల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తాను అంటాడు. ఇక ఇక్కడ డాక్టర్ వచ్చి షెన్నింగ్‌కి రెస్ట్ కావాలి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక తన బ్రదర్ చూసుకుంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను నిన్ను చాలా నెగ్లెక్ట్ చేసినందుకు నన్ను క్షమించు అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే వీళ్ళ పార్టీ అంతా అయిపోతుంది కదా! ఇక గెస్టులని పంపించే పనిలో ఉంటారు. అప్పుడే ఏ గ్రూప్ నుంచి అతనికి కాల్ వస్తుంది. అదేంటంటే ఈ మ్యారేజ్ అండ్ కంపెనీ డీల్స్ అన్నింటినీ కూడా హాంగ్ క్యాన్సిల్ చేయమని చెప్పాడు అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక్క 3 అవర్స్‌లోనే 1 బిలియన్ స్టాక్ వాల్యూ పడిపోయింది అని తన ఫాదర్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అది అడగడానికి హాంగ్ రూమ్‌లోకి వెళ్ళి చూస్తే అక్కడ సైనింగ్ కనిపిస్తుంది. ఇది హాంగ్ రూమ్ కదా, నువ్వేం చేస్తున్నావు అంటూ అడుగుతుంటారు. కనీసం తన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలాంటి టైంలో వీళ్ళు కోపంగా అడుగుతున్నారు అనేది కూడా ఆలోచించరు. అప్పుడు సైనింగ్ హాంగ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు, మీరు కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అంటుంది. దానికి వాళ్ళ ఫాదర్ నీ పేరెంట్స్తో ఎలా మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఇంత రూడ్గా బిహేవ్ చేస్తావేంటి అంటూ కోపంగా అడుగుతాడు. దానికి సైనింగ్ ఏంటి నా పేరెంట్స్ గురించి అడుగుతున్నారా, వాళ్ళు నా చిన్నతనంలోనే చనిపోయారు అంటూ కొంచెం కాలేలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ వాళ్ళ పేరెంట్స్కి అస్సలు నచ్చదు. ఇక తన ఫాదర్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు షైనింగ్ గట్టిగా ఏంటి కొడతావా అంటుంది. అంతే అతను దూరంగా పడిపోతాడు. అతను ఎలా పడిపోయాడు అనేది కూడా అతనికి అర్థం కాదు. నువ్వెందుకు ఇలా నాతో ర్యాష్గా మాట్లాడుతున్నావు, ఇంకా ఈ టైంలో హాంగ్ రూమ్లో నువ్వు దొంగతనం చేయడానికే ఇక్కడికి వచ్చావా అని చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు.
ఇక మదర్ అతన్ని ఆపుతూ, "ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? తను మన కూతురే కదా మర్చిపోయారా?" అని అతన్ని కూల్ చేస్తూ ఉంటుంది. అతను మాత్రం ఈ పిల్ల దొంగలించడానికే ఈ రూమ్‌కి వచ్చింది అంటూ అరుస్తూ ఉండడంతో ఇక షైనింగ్‌కి కూడా చాలా కోపం వస్తుంది. తను కోపంగా చూస్తూ ఉండడంతో అక్కడ థండర్ స్టార్మ్ సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అతను అలాగే స్టక్ అయిపోతూ ఉంటాడు. అసలేం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అదే టైంలో హాంగ్ అక్కడికి వచ్చి, "సైనింగ్ ఇప్పుడు చాలా సిక్‌గా ఉంది. తను రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పారు. మీరెందుకు ఇక్కడ నాయిస్ క్రియేట్ చేస్తున్నారు? నేనే తనని నా రూమ్‌లో రెస్ట్ తీసుకోమని చెప్పా" అంటాడు. అప్పుడు తన ఫాదర్, "నువ్వు ఏ గ్రూప్ డీల్‌ని ఎందుకు క్యాన్సిల్ చేశావు? దీనివల్ల మన కంపెనీ ఎంత నష్టపోతుందో తెలుసా? ఇంకా సైన్మో కూడా జిన్ని ఇష్టపడుతుంది. బిజినెస్ డీల్ ప్రకారం వాళ్ళకి మ్యారేజ్ కూడా చేయాలి అనుకున్నాం. నువ్విలా క్యాన్సిల్ చేయడం వల్ల సైన్మో ఎంత బాధపడుతుందో ఆలోచించావా?" అంటాడు. దానికి హాంగ్, "షైనింగ్‌ని బాధపెట్టిన ఎవరిని కూడా అంత ఈజీగా వదలను. కంపెనీ బాధ్యత నాది. మీరేం వరీ అవ్వకండి. ఇంకా సైనింగ్ సిచ్యువేషన్‌ని ఒక్కసారి చూడండి. డాక్టర్ రిపోర్ట్ చూసి మాట్లాడండి. తను ఇంతగా హర్ట్ అవ్వడానికి కారణం జిన్నే. అందుకే నేను ఈ కంపెనీ డీల్‌ని క్యాన్సిల్ చేశా" అంటాడు. అది చూసిన మదర్ కూడా చాలా బాధపడుతుంది. "నీ సిచ్యువేషన్ తెలియక నీతో ఇలా బిహేవ్ చేసినందుకు సారీ అమ్మా" అన్నప్పుడు సైనింగ్ మాత్రం చాలా కోపంగా బిహేవ్ చేస్తూ, "మీ ముసలి కన్నీళ్లు ఇక ఆపండి. మీకు నేనంటే అసలు కేర్ లేదు అనే విషయం నాకు తెలుసు" అంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్, "ఆ జిన్ ఏదో తెలియక చేసినట్టున్నాడు. దీనివల్ల సైనింగ్ ఏం చనిపోలేదు కదా, చిన్న మైనర్ గాయాలతో బయటపడింది. ఇప్పుడు తన వల్ల మనం అంత నష్టపోవడం కరెక్ట్ కాదు. ఆ జిన్ దగ్గరికి వెళ్ళి అపాలజీస్ చెప్పి ఆ కంపెనీ డీల్ ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పు" అంటాడు. ఇక దాంతో హాంగ్‌కి చాలా కోపం వస్తుంది. అస్సలు ఒప్పుకోడు. ఇక మదర్ సైనింగ్‌తో, "ప్లీజ్ నువ్వైనా ఆ జిన్ని అపాలజీస్ అడుగు. అలా అయితేనే మన కంపెనీ రన్ అవ్వగలుగుతుంది" అంటుంది. ఇక సైనింగ్‌కి అయితే చాలా కోపం వస్తుంది. "ఏంటి ఇంత జరిగినా కూడా నేను మీ ఫ్యామిలీ తరపున వాడికి సారీ చెప్పాలా? అది కూడా నన్ను హర్ట్ చేసిన వాడికి సారీ చెప్పమంటున్నారా?" అంటూ మొండికేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సైన్మో కూడా ఎంట్రీ ఇచ్చి, "మీరు కంపెనీ డీల్ ప్రకారం జిన్ని పెళ్లి చేసుకోమని అడిగారు. అందుకే నేను అతనిపై చాలా హోప్స్ పెంచుకున్నా. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతే మాత్రం నేను బ్రతకలేను. నేను అతన్ని నిజంగా ఇష్టపడుతున్నా" అంటూ బాధపడుతూ ఉంటుంది. సైనింగ్ మాత్రం తనని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో సైన్మో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సైనింగ్ తన దగ్గరికి వచ్చి గొంతు నులుముతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. "సిస్టర్ సైనింగ్, నన్ను చంపకు చంపకు" అంటూ తను అరుస్తూ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రం సైనింగ్ దూరంగా ఉంటుంది. సైన్మో కూడా దూరంగానే ఉంటుంది. "మీ నాటకాలు చూడడానికి నాకు అంత టైం లేదు" అంటూ సైనింగ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "బ్రదర్, నువ్వైనా నా మాట నమ్ము. తను నన్ను చంపడానికి ట్రై చేసింది" అన్నప్పుడు హాంగ్‌కి చాలా కోపం వస్తుంది. "నీ చీట్ ట్రిక్స్ ఆపుతావా? తను నిన్ను టచ్ కూడా చేయలేదు. నువ్వేమో చంపేస్తుంది అంటున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటూ బయటికి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక సైన్మో చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు హాంగ్‌కి కూడా నా మీద నమ్మకం లేకపోతే నేను ఇక్కడ అంత ఈజీగా సర్వైవ్ అవ్వలేను అని బాధపడుతుంది. ఇక హాంగ్ ఏమో సైనింగ్ వెనకే వెళ్ళి, "ఎక్కడికి వెళ్తున్నావు? నీకిప్పుడు కేర్ అవసరం. ఇక్కడే ఉండు" అంటాడు. సైనింగ్ మాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు తన బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తను ఆ బాడీని క్యారీ చేయడానికి ఓన్లీ 7 డేస్ మాత్రమే టైం ఉంది అని అర్థమవుతుంది. ఆలోగా నా చావుకి కారణమైన ఈ షెన్ ఫ్యామిలీ అందరినీ కూడా వదలకూడదు అనుకుంటుంది. అప్పుడే తన బ్రదర్ వచ్చి, "ఇది నీ ఫ్యామిలీ. ఇక్కడ నీ బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు. మమ్మల్ని కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎంత కాదనుకున్నా కూడా మనందరం కూడా ఒకే ఫ్యామిలీ. ఇక్కడే ఉండు" అంటూ బెగ్ చేస్తూ ఉంటాడు. ఇక సైనింగ్ కూడా, "సరే నువ్వు అన్నట్టుగా నేను ఇక్కడే ఉంటా. కానీ ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్‌కి తప్పకుండా ఏదో ఒక రోజు బాధపడతావు" అని అంటుంది. కానీ హాంగ్ మాత్రం దాన్ని అంత సీరియస్‌గా ఏం తీసుకోడు. ఇక నెక్స్ట్ డే మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని సైనింగ్ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు లేనట్టుగా కొత్తగా ఆ రోజే చాలా ప్రేమ ఒలకబోస్తూ వస్తుంది. ఇక సైనింగ్‌కి బాగానే అర్థమవుతుంది. "ఏంటి మీకు ఇప్పుడు నాతో ఏమైనా అవసరం వచ్చిందా?" అని అడుగుతుంది. దానికి వాళ్ళ మదర్, "అలా అంటావేంటి? నేను నీ మదర్‌గా నిన్ను కేర్ చేయడం నా బాధ్యత కదా. కానీ ఈ ఒక్కసారికి నాకొక హెల్ప్ చేస్తావా? నువ్వు ఆ జిన్ దగ్గరికి వెళ్ళి అపాలజీస్ అడుగు. నీ చెల్లి అతన్ని చాలా ఇష్టపడుతుంది. అతను లేకుండా ఉండలేను" అంటుంది అని చెప్తుంది. అప్పుడు సైనింగ్, "ఏంటి కొత్తగా ఎక్కడ లేని కొత్త డ్రామా మన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా బయాలజికల్ డాటర్‌ని బాగా చూసుకుంటారు. కానీ మీరేంట్రా అంటే అడాప్టెడ్ డాటర్‌ని మీ సొంత కూతురులా చూసుకుంటున్నారు. ఇంకా నన్నేమో పరాయి దానిలా చూస్తున్నారు.
ఆ పిల్ల చేసే ప్రతి తప్పు నాపై రుద్దుతూ నన్నే బ్లేమ్ చేస్తూ హర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు తన మదర్ మాట్లాడుతూ, నేను నీ దగ్గర ఒక నిజం దాచా. కొన్నేళ్ల క్రితం నాకు ఫైర్ యాక్సిడెంట్ జరగబోయేది. ఆ టైంలో సైన్మో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తను నన్ను ఆ ఫైర్ నుంచి షీల్డ్‌లా ప్రొటెక్ట్ చేస్తూ నా ప్రాణాన్ని కాపాడింది. ఆ ఏరియాలో వెహికల్స్ ఏమీ కూడా అవైలబుల్‌లో లేవు కాబట్టి 2 కిలోమీటర్లు నన్ను ఎత్తుకొని రన్ చేస్తూ కాపాడింది. నాకు ఆ టైంలో తన ఫేస్ అంతా బ్లర్రీగా కనిపించింది. నీ ఫాదరే తనే నన్ను కాపాడింది అనే విషయం చెప్పాడు అంటుంది. అప్పుడు సైనింగ్ తన మనసులో, ఆ ఫైర్ యాక్సిడెంట్ నుంచి మిమ్మల్ని కాపాడింది ఆ అమ్మాయి కాదు నేనే. అది నీకు చెప్పినా కూడా అసలు మీరు నమ్మరు. మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తారు అనుకుంటుంది. ఇక మదర్ లాస్ట్ వార్నింగ్‌గా, నువ్వు ఆ జిన్‌ని కలిసి అపాలజీస్ చెప్పకపోతే లాస్ట్ ఆప్షన్‌గా నేను నీకు ఎంతో ఇష్టమైన ఈ మెయిడ్‌ని ఖచ్చితంగా పనిష్ చేస్తాను అనగానే ఇక తను కూడా భయపడి జిన్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక జిన్ గురించి చూస్తే స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు అతను నిజంగానే సైనింగ్‌ని చాలా ఇష్టపడేవాడు. కానీ ఒకరోజు తన సిస్టర్ మెట్లపై నుంచి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. తనని మెట్లపై నుంచి తోసేసింది సైనింగే అని కొంతమంది చెప్పడంతో ఇక అతను కూడా సైనింగ్‌పై ద్వేషం పెంచుకొని సైన్‌మోతోనే ఆ పెళ్లి ఫిక్స్ చేసుకొని ఉంటాడు. కానీ నిజం ఓన్లీ సైనింగ్‌కి మాత్రమే తెలుసు. ఆ స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు జిన్ వాళ్ళ సిస్టర్ అండ్ సైనింగ్ మంచి ఫ్రెండ్స్, సొంత సిస్టర్స్‌లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు జిన్ వాళ్ళ సిస్టర్ కోమా నుంచి బయటపడింది కానీ తనకి గతం ఏది కూడా గుర్తు ఉండదు. 5 ఇయర్స్ బేబీలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు లింగ్ లింగ్. ఇక తన జ్ఞాపకాలను గుర్తు చేయడానికి ట్రై చేస్తూ తలపై గట్టిగా నిమురుతుంది. అదే టైంలో జిన్ అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇంతకు ముందే ఒకసారి నా చెల్లెల్ని హార్మ్ చేయడానికి ట్రై చేశావు. ఇప్పుడు తను ఈ సిచ్యువేషన్‌లో ఉంటే కూడా చూడలేకపోతున్నావా? తనని అసలు బ్రతకనివ్వవా? నువ్వు మనిషివేనా? అసలు నీకు హార్ట్ అనేది ఉందా లేదా అంటూ కోపంగా అడుగుతాడు. దానికి సైనింగ్, నీ చెల్లెల్ని నేను మెట్లపై నుంచి తోసేస్తూ ఉండడం నీ కళ్ళారా చూసావా? లేదు కదా! అలాంటప్పుడు నువ్వు నన్ను బ్లేమ్ చేసే రైట్ కూడా నీకు లేదు. నీ సిస్టర్ నాకు మంచి ఫ్రెండ్. అలాంటిది తన విషయంలో నేను ఇలా ఎందుకు చేస్తాను అంటుంది. అయినా కూడా వాడు అసలు నమ్మడు. ఇక సైనింగ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే టైంలో డాక్టర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని టెస్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి త్వరగా కోలుకోబోతుంది. ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఒక్క రోజులోనే బాగా క్యూర్ అయింది అని చెప్తాడు. అది విన్న జిన్ కూడా హ్యాపీ అవుతాడు. సైనింగ్ ఏదో మిరాకిల్ చేసింది అని నమ్ముతాడు. ఇక ఇక్కడ చూస్తే షెన్మో బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. షైనింగ్ బర్త్డే కూడా ఈ రోజే అయి ఉంటుంది. సైనింగ్ కూడా వచ్చాక ఇద్దరి బర్త్డే ఒకేసారి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అని హాంగ్ అంటాడు. అదే టైంలో సైనింగ్ కూడా వస్తుంది. ఇక వాళ్ళ మదర్ సైనింగ్‌కి ఒక చిన్న కేక్ పీస్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తుంది. అప్పుడు సైనింగ్, నాకు ఈ మ్యాంగో ఫ్లేవర్ అంటే అలర్జీ ఉంది. సో నేను దీన్ని తినలేను అని చెప్తుంది. కానీ తన పేరెంట్స్ మాత్రం అది నమ్మరు. నువ్వు కావాలనే మా మూడ్‌ని స్పాయిల్ చేయడానికి ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తావు. అయినా మన షెన్ ఫ్యామిలీలో అలాంటి అలర్జీ ఎవరికీ లేదు. అయినా నీకు మాత్రం ఎందుకు వస్తుంది అని తన ఫాదర్ గట్టిగా మాట్లాడుతాడు. ఆ ఎలర్జీ గురించి షెన్మోకి మాత్రం బాగా తెలుసు. ఏం జరుగుతుందో చూడాలి అని సైకోలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక షెన్నింగ్ వాళ్ళకి ప్రూవ్ చేయడానికి చిన్న పీస్ తింటుంది. అంతే, తన హ్యాండ్ అంతా కూడా ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. 25 ఇయర్స్‌గా ఎలర్జీ ఉందనే విషయం ఎలా కనిపెట్టలేకపోయాం అని హాంగ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక షెన్నింగ్ షెన్మోకి ఎలర్జీ వచ్చేలా చేస్తుంది. ఆ పిల్ల చాలా సఫర్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి షెన్నింగ్ నవ్వుకొని లోపలికి వెళ్తుంది. అలా కొద్దిసేపటికి ఈ షెన్మో మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నన్ను షెన్నింగ్ కావాలనే మెట్లపై నుంచి తోసేసి ఇంజూర్ అయ్యేలా చేసింది అంటూ ఏడుస్తూ యాక్ట్ చేస్తుంది. అదంతా నిజమే అనుకున్న తన పేరెంట్స్ షెన్నింగ్ పై, నువ్వెందుకు నీ సిస్టర్ని ప్రతిసారి ఇలా బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నావు? ఇంతకుముందే నువ్వు జిన్ వాళ్ళ సిస్టర్ విషయంలో కూడా ఇలాగే చేశావు. ఆ పాపని మెట్లపై నుంచి తోసేశావు. ఇప్పుడు నీ సిస్టర్ని కూడా అలాగే తోసేస్తున్నావు. దీనికి నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదా? ముందు షెన్మోకి సారీ చెప్పు అంటాడు. దానికి షెన్నింగ్, ఈ పిల్ల చెప్పే అబద్ధాలన్నీ కూడా మీరు నమ్ముతారు. గతంలో కూడా జిన్ వాళ్ళ సిస్టర్ని మెట్లపై నుంచి తోసేసింది నేను కాదు. అది నీ గారాల అడాప్టెడ్ డాటర్ అయిన షెన్మోనే. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు దాన్ని చేసి నన్ను ఫ్రేమ్ చేశారు. అది నాకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నారా? ఆ రోజుకు సంబంధించిన సీసీటీవీ సర్వైలెన్స్ ఫుటేజ్ అంతా కూడా మీరు డిలీట్ చేయించారు. మీరు మీ పని చాలా సీరియస్గా చేశారు అని తన ఫాదర్ని అంటుంది. ఇక అది విన్న మదర్ చాలా కోపంగా, తను చెప్పేది నిజమేనా? మీరు నిజంగా అలా చేశారా అంటూ కోపంగా అడుగుతుంది. అతను మాత్రం నిజం ఒప్పుకోకుండా ఇంకా షెన్నింగ్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఇక షెన్నింగ్ మాట్లాడుతూ, నాకెందుకో ఈ షెన్మోని మీరు కావాలనే మన ఫ్యామిలీలోకి
తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. తను మీ అడాప్టెడ్ డాటర్‌లా లేదు. బయాలజికల్ డాటర్‌లా అనిపిస్తుంది. మదర్ ఒక్కరే కాకపోవచ్చు. కానీ ఫాదర్ ఒక్కడే అన్నమాట అని తన డౌట్‌ని రేజ్ చేస్తుంది. ఇక తన మదర్‌కి కూడా అదే డౌట్ వస్తూ ఉంటుంది. ఇక తన ఫాదర్ కోపంగా నీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా అంటూ షెన్నింగ్‌ని అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మధ్యలో మేడ్ వస్తుంది. తనకి ఆ గాయం బాగా తగులుతుంది. దాంతో షెన్నింగ్ చాలా వరీ అవుతూ ఉంటుంది. చాలా కోపంగా నైఫ్‌ని పట్టుకొని తన ఫాదర్‌కి గురిపెడుతుంది. నాకు మీ లైఫ్ కంటే కూడా నన్ను కేర్‌గా చూసుకునే ఆ మెయిడ్ లైఫ్ చాలా ప్రెషియస్. తన జోలికి వస్తే ఫాదర్ అని కూడా చూడను. మీరు నాకు అసలు ఫాదర్‌గా డిజర్వ్ పర్సనే కాదు. నన్నసలు డాటర్‌లా కూడా చూడరు. అలాంటప్పుడు నాపై చేయి చేసుకునే అర్హత కూడా మీకు లేదు. మీ అందరిని చంపేసి ఇప్పుడే రివెంజ్ తీసుకుంటా అంటూ అరుస్తూ ఉంటుంది. కానీ తనిప్పుడు చాలా వీక్‌గా ఉండడంతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నేను ఎక్కువ రోజులు ఈ బాడీలో ఉండలేను అని ఆలోచిస్తూ ఇక షెన్మోని అటాక్ చేసేలా వెళ్తుంది. కానీ తన పేరెంట్స్ అడ్డుగా నిలబడతారు. ఇక ఆ పిల్ల బయటికి పరిగెత్తి హాంగ్ దగ్గరికి వెళ్తుంది. ఆ షెన్నింగ్ నన్ను చంపడానికి ట్రై చేస్తుంది అని చెప్పడంతో వాడు కూడా ఫాస్ట్‌గా లోపలికి వస్తూ ఉంటాడు. అదే టైంలో లోపల తన ఫాదర్ అసలు నీకు జన్మనిచ్చి మేము పెద్ద తప్పు చేశాం అంటాడు. అది విన్న షెన్నింగ్ చాలా బాధపడుతుంది. ఇప్పటి వరకు మీరు నన్ను పెట్టిన టార్చర్‌కి మీరు నాకు జన్మనివ్వకుండా ఉండాల్సింది అని చాలా సార్లు బాధపడ్డా. సరే నా లైఫ్‌ని మళ్ళీ తీసుకోండి అంటూ తన హ్యాండ్‌ని కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫాస్ట్‌గా హాంగ్ లోపలికి వచ్చి తనని స్టాప్ చేస్తాడు. నాకు మీరెవరూ వద్దు అంటూ బాధపడుతూ అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక హాంగ్ తనని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తాడు. ఇక మేడ్ కూడా ఇంట్లో జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. ఇందులో షెన్నింగ్ తప్పేమీ లేదు. షెన్మోనే మెట్లపై నుంచి పడినట్టు యాక్ట్ చేసి షెన్నింగ్ తనని తోసేసింది అన్నట్టుగా మీ పేరెంట్స్‌కి కంప్లైంట్ చేసింది. నిజం చెప్పినా కూడా ఎవరూ షెన్నింగ్‌ని నమ్మట్లేదు అని చెప్తుంది. ఇక వాడికి కూడా షెన్మోపై డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తాడు. అందులో షెన్మోనే కింద పడిపోయి దానికి కారణం షెన్నింగ్ అని చెప్పినట్టుగా పూర్తిగా నిజం తెలుస్తుంది. ఇక వెంటనే షెన్మో దగ్గరికి వెళ్ళి నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేశా. షెన్నింగ్ నిన్ను మెట్లపై నుంచి తోసేయలేదు. నువ్వే తనపై ఫేక్ ఎలిగెన్స్ ఇచ్చావు. అలాగే నేను 1-2 ఇయర్స్‌లో జరుగుతున్న విషయాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్‌ని ట్రేస్ చేసి చూస్తాను. ఇప్పుడు మళ్ళీ నీ తప్పులు బయటపడితే మాత్రం నిన్ను క్షమించను. ఇంటి నుంచి గెంటేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక షెన్మోకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు వీడు నా నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తే నాకు ఆ రోడ్డే గతైతుంది అనుకొని ఇప్పుడు మళ్ళీ తనని తానే హర్ట్ చేసుకొని మామ్ అండ్ డాడ్ బ్రదర్ నన్ను హర్ట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు అంటూ ఏడవటం స్టార్ట్ చేస్తుంది. తన యాక్టింగ్ చూసిన హాంగ్ అయితే ఆశ్చర్యపోతాడు. ఓహో అయితే ఇన్ని రోజులు షెన్నింగ్‌ని నువ్వు ఇలాగే ఫ్రేమ్ చేసావన్నమాట అని బాగా అర్థం చేసుకుంటాడు. ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా షెన్మో మాటలే నమ్ముతూ హాంగ్‌ని తప్పు పడుతూ ఉంటారు. దాంతో వాడు ఇన్ని రోజులు ఈ అమ్మాయి చెప్పే అబద్ధాలు నమ్ముతూ షెన్నింగ్‌ని బాగా టార్చర్ చేశాం అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక చూస్తా ఈ అమ్మాయి నిజస్వరూపం బయటపడేలా చేస్తా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక షెన్నింగ్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. అప్పుడు షెన్నింగ్ నువ్వు నిజంగా నా విషయంలో అంత బాధపడుతున్నావు అనుకుంటే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. అదేంటంటే 2 ఇయర్స్ బ్యాక్ మదర్‌పై ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది ఎలా అయ్యింది, ఎవరి వల్ల అయ్యింది, తనని సేవ్ చేసిన పర్సన్ ఎవరు అనేది నువ్వు కనిపెట్టాలి అంటుంది. ఇక దానికి హాంగ్ కూడా ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొద్దిసేపటికి తన మదర్ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా ఇంతలా హర్ట్ అయ్యావు అనే విషయం నాకు తెలీదు. ఇక నుంచి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అని బాధపడుతూ ఉంటుంది. కానీ షైనింగ్ మాత్రం తన మాటలు అస్సలు నమ్మదు. ఇక మీరు మీ ముసలి కన్నీళ్లు ఆపితే చాలా మంచిది. మీరు నిజంగా నా విషయంలో బాధపడితే ముందు అడాప్టెడ్ డాటర్‌ని ఇంట్లో నుంచి గెంటేసేయండి అని రూడ్‌గా చెప్పేస్తుంది. దానికి తన మదర్ నీ విషయంలో నేను నిజంగా చాలా బాధపడుతున్నా. కానీ ఇంత సడన్‌గా షెన్మోని బయటికి తరిమేస్తే తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది? అది తప్ప ఇంకేం చేయాలి నువ్వే చెప్పు అన్నప్పుడు కంపెనీలో నా వాటా 20% షేర్స్‌ని నాకు ఇచ్చేసేయండి అంటుంది. దానికి తన మదర్ ముందు ఆలోచించినా కూడా అది రూల్ ప్రకారం షెన్నింగ్‌దే కాబట్టి ఆ షేర్స్‌ని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఆ షేర్స్ తన చేతికి వచ్చాక తనని మదర్‌లా చూసుకుని ఆ మేడ్‌కి ఇవ్వాలి అని షెన్నింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ ఆ షేర్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ షెన్మో కంట పడతాయి. ఇక వెంటనే వాటిని తన ఫాదర్‌కి చూపిస్తుంది. ఇక అంతే అతనికి చాలా కోపం వస్తుంది. నా పర్మిషన్ లేకుండా ఆ షేర్స్‌ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని తన వైఫ్‌పై చాలా కోపంగా మండిపడుతూ ఉంటాడు.
తన వైఫ్ దగ్గరికి వచ్చి ఆ షేడ్స్‌కి షెన్నింగ్ వర్త్ పర్సన్ కాదు. అసలు తను మన ఫ్యామిలీలో లేకుంటే బాగుండేది అని ఇన్ని రోజులు అనుకున్నా. నువ్వేమో మన ఆస్తిలో కూడా తనకి వాటా పంచుతున్నావేంటి అని షెన్నింగ్ ముందే అరుస్తూ ఉంటాడు. అది విన్న షెన్నింగ్ బాధపడుతుంది. తన మదర్ మాత్రం ఈసారి షెన్నింగ్ వైపు సపోర్ట్‌గా ఉంటుంది. ఇక బయటికి వచ్చాక ఫాదర్ మాట్లాడుతూ మనం ఈ షెన్నింగ్‌ని మన ఫ్యామిలీ నుంచి తొందరగా బయటికి పంపించేసేయాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ హూ అని హూ కార్పొరేషన్‌కి చైర్మన్. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే అతని కంపెనీ డీల్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇస్తాడు. దాంతో మన కంపెనీ గ్రాఫ్ కూడా పెరిగిపోతుంది. ఈ పిల్ల పీడ పోతుంది. అతను అనుకున్నంత మంచివాడు కాదు. అతన్ని అందరూ యముడు అని పిలుస్తుంటారు అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇక్కడ మిస్టర్ హూని చూపిస్తారు. అతను హూ ఫ్యామిలీలో హెడ్. ఇంకా ఆ కంపెనీకి యంగెస్ట్ సీఈఓ. చాలా పవర్ఫుల్ అండ్ రిచ్ పర్సన్, కానీ చాలా రూడ్ పర్సన్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్టర్ హూ మనసులో ఒక అమ్మాయి ఉంటుంది. చిన్నప్పుడు అతనితో పాటే కలిసి ఆడుకునే ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. ఆ అమ్మాయి పేరు నింగ్ నింగ్. ఎప్పటికైనా తనని పెళ్లి చేసుకోవాలి అని ఇప్పటి వరకు తననే వెతికే పనిలో ఉంటాడు. అతనికి తెలియని నిజం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, షెన్నింగే అయి ఉంటుంది. ఇప్పుడే అతనికి షెన్నింగ్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. కానీ అతను మాత్రం నేను నింగ్ని పెళ్లి చేసుకుంటా, ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ షెన్నింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మిస్టర్ హూ మ్యారేజ్ ప్రపోజల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ మ్యారేజ్ జరగడం బ్రదర్ హాంగ్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే మిస్టర్ హూ చాలా రిచ్ పర్సనే అయినప్పటికీ అతను రూడ్ అండ్ రెక్లెస్ పర్సన్. అతను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా తన దగ్గరికి కూడా రానివ్వలేదు. అతనిపై ఆశపడ్డ ప్రతి అమ్మాయి మరణం వరకు చేరుకుంది, లేదా బ్యాడ్ ఇంజురీస్తో ప్రాణాలతో బయటపడింది. అతను ఒక యముడు లాంటి వాడు అని అతనికి కూడా తెలుసు. వాడి ఇంటికి వెళ్ళడం అంటే నరకానికి వెళ్ళినట్టే అంటూ చెప్తూ ఉంటాడు. అది విన్న హీరోయిన్ తన మనసులో పర్లేదులే, వాడు ఎంత రిచ్ అయినా రూడ్ అయినా పర్లేదు, నేను ఎలాగో చావడానికి 7 రోజులు మాత్రమే టైం ఉంది కదా, ఆలోగా నా డౌరీగా చాలా మొత్తంగా షేర్స్ తీసుకొని వాడి ఫ్యామిలీలోకి వెళ్తా. ఈ షెన్ ఫ్యామిలీని తొందరలోనే నేలమట్టం చేయగలిగే అంత పవర్ ఓన్లీ మిస్టర్ హూ దగ్గర మాత్రమే ఉంది కాబట్టి నేను చచ్చినా పర్లేదు అని మనసులో అనుకుంటుంది. ఇక జిన్కి షెన్నింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఇప్పుడు తను వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది అనే విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ విషయంలో షెన్మోని కూడా అవాయిడ్ చేస్తూ వెళ్తాడు. దాంతో షెన్మోకి చాలా కోపం వచ్చి షెన్నింగ్ దగ్గరికి వస్తుంది. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నా కూడా ఈ జిన్ని నీ చుట్టుపక్కల ఎందుకు తిప్పుకుంటున్నావు? వాడు నీ వైపు డైవర్ట్ అవుతున్నాడు. తొందరగా నువ్వు ఇంట్లో నుంచి వీలైనంత తొందరగా బయటికి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతుంది. ఇక షెన్నింగ్కి చాలా కోపం వస్తుంది. అసలు నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు? ఈ ఇంట్లో నుంచి నేను ఎలాగో వెళ్ళిపోతున్నా కదా, వెళ్ళిపోతూ నీకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని భలే గుర్తు చేసావు అంటూ తన మ్యాజిక్ పవర్తో ఆ పిల్ల హెయిర్ని వైట్ అయ్యేలా చేస్తుంది. ఇక ఆ పిల్ల గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పేరెంట్స్ వెంటనే లోపలికి వచ్చేస్తారు. వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాదు. తొందరగా హాస్పిటల్కి వెళ్తాం పదా అంటూ తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు షెన్మో నాకు ఈ షెన్నింగే ఏదో డ్రగ్ ఇచ్చింది, దానివల్లే నా జుట్టు ఇలా చేంజ్ అయిపోయింది, ఇదంతా తన వల్లే అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఫాదర్ కూడా షెన్నింగ్ పై అరుస్తూ దానికి యాంటీడోట్ ఇవ్వమంటూ కోపంగా అడుగుతాడు. దానికి షెన్నింగ్ నేనేం చేయలేదు, ఆ పిల్ల ఏదో చేసుకొని అలా అయ్యింది, మీరు నాపై చేసుకుంటే మాత్రం నేను ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తా, ఆ తర్వాత మీకే నష్టం అంటుంది. ఇక అతను కూడా సైలెంట్ అయిపోతాడు. ఇక ఇక్కడ మిస్టర్ హూ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మీరు వెతుకుతున్న నింగ్ ఎవరో కాదు, ఇప్పుడు మీకు మ్యారేజ్ ప్రపోజల్ పంపించిన షెన్ ఫ్యామిలీలోని పెద్ద కుమార్తె అని చెప్పడంతో అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వెంటనే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాని తనని టెస్ట్ చేయాలి అంటాడు. ఇక షెన్నింగ్ 20% షేర్స్ని డౌరీగా తీసుకుని మిస్టర్ హూ దగ్గరికి బయలుదేరుతుంది. మళ్ళీ నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను, మీరు నాశనం అయిన తర్వాతే ఈ ఇంటికి వస్తా అని గట్టిగా వార్నింగ్ చేసి హ్యాపీగా ఫీల్ అయి వెళ్తూ ఉంటుంది. ఇక మేడ్కి చాలా మొత్తంలో మనీ ఇచ్చి నువ్వు క్యాపిటల్కి వెళ్ళి మంచి ఫ్లాట్ తీసుకొని సెటిల్ అవ్వు, నేను తొందరలోనే నీ దగ్గరికి వచ్చి కలుస్తా అని చెప్తుంది. ఇక షెన్నింగ్ని చూసిన మిస్టర్ హూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చి హగ్ చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడే షెన్నింగ్ నిజం చెప్తుంది. మనం చిన్నప్పుడు కలిసి పెరిగాం, అది నిజం, కానీ ఇప్పుడు నిజమైన షెన్నింగ్ చనిపోయింది. నేను తన చావుకి కారణమైన వాళ్ళని నాశనం చేయడానికి రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చా అంటూ జరిగిన విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అతను కూడా ముందు
నమ్మలేకపోతాడు. తర్వాత షెన్నింగ్ పడిన బాధలు, తను చనిపోయింది అనే విషయం తెలిసి ఆ షెన్ ఫ్యామిలీపై చాలా కోపం పెంచుకుంటాడు. అతను షెన్నింగ్‌కి హెల్ప్ చేస్తానని చెప్తాడు. ఇక వాళ్ళ ప్లాన్‌లో భాగంగా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడేమో షెన్ ఫ్యామిలీ అంతా కూడా మిస్టర్ హూ కార్పొరేషన్‌తో కొలాబ్ అయిన తర్వాత మన కంపెనీ మంచి పొజిషన్‌కి వెళ్ళబోతుంది. ఇక మనందరం సంతోషంగా ఉండే టైం వచ్చింది. ఆ షెన్నింగ్ పీడ కూడా పోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ జిన్ మాత్రం షెన్నింగ్ గురించే ఆలోచిస్తూ తన సిస్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. నీ సిస్టర్ ఇన్‌లా ఇప్పుడు వేరే అతన్ని పెళ్లి చేసుకోబోతుంది. నాకు బాధగా ఉంది. అసలు నువ్వు ఇలా అవ్వడానికి నిజంగా తనే కారణమంటావా అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి కాన్షియస్‌లోకి వస్తూ ఉంటుంది. ఆ రోజు షెన్నింగ్ చేసిన ప్రాసెస్ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి తొందరగా కోలుకుంటుంది. గతమంతా కూడా గుర్తొచ్చేస్తుంది. అసలు ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తూ ఉంటుంది. ఆ రోజు స్కూల్లో షెన్మో చేసిన తప్పులన్నీ కూడా ఈ అమ్మాయికి తెలిసి ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా జిన్‌కి చెప్తా అని చెప్పడంతో నిజం బయట పడకూడదు అని ఆ షెన్మోనే ఈ అమ్మాయిని మెట్లపై నుంచి తోసేసి ఉంటుంది. ఇంకా దీనికి కారణం షెన్నింగే అని తనే ఫ్రేమ్ చేసి ఉంటుంది. ఇప్పుడు అది తెలిసిన జిన్ అయితే షాక్ అయిపోతాడు. ఇక ఇక్కడ మిస్టర్ హాంగ్ చేసే ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మదర్‌ని సేవ్ చేసింది ఎవరో కాదు షెన్నింగే అనే విషయం తెలుస్తుంది. కానీ షెన్మోనే తన మదర్‌ని సేవ్ చేసినట్టు ఇంట్లోకి ఎవరు తీసుకొని వచ్చి పెట్టారు? అసలు తన వెనక ఎవరు ఉన్నారు అని హాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతని కంట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. కొంచెం కొంచెంగా చూపు కోల్పోతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఆ రోజు షెన్నింగ్ నన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే నువ్వు అనవసరంగా బాధపడతావు అని చెప్పి ఉంటుంది కదా. ఇప్పుడు అది గుర్తు చేసుకొని నా చెల్లెలు పెట్టిన శాపం వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటాడు. ఇక ఇక్కడ మిస్టర్ హూ షెన్ ఫ్యామిలీని మీట్ అవుతాడు. షెన్ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన షేర్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా హోల్డ్ చేస్తాడు. నేను అసలు మీకు ఎప్పుడు మాటిచ్చాను అని మాట మార్చేస్తాడు. ఇక ఫాదర్‌కి చాలా కోపం వస్తుంది. దీని వెనక ఉన్నదంతా కూడా షెన్నింగే కదా, నువ్వెందుకు మన ఫ్యామిలీని ఇలా టార్చర్ చేస్తున్నావు అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు మిస్టర్ హూ మాట్లాడుతూ ఇది నా నిర్ణయం, తను నా వైఫ్, తనపై చేయి పడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అదే టైంలో జిన్ కూడా అక్కడికి వస్తాడు. మీ ఫ్యామిలీ గురించి నాకు ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. సో నేను కూడా మీ ఫ్యామిలీతో కట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను మీ అమ్మాయి అయిన షెన్మోని పెళ్లి చేసుకోవట్లేదు. తను చేసిన కుట్రలన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసాయి అని అన్నప్పుడు షెన్మో మాట్లాడుతూ నువ్వు షెన్నింగ్ చెప్పిన మాటలు నమ్ముతున్నావా? తను నీ సిస్టర్ని ఇంజూర్ అయ్యేలా చేసి హాస్పిటల్ పాలు చేసింది అని అంటుంది. అప్పుడు జిన్ వాళ్ళ సిస్టర్ అక్కడికి వస్తుంది. ఏంటి, నన్ను స్టెప్స్ పై నుంచి తోసేసింది షెన్నింగ్ కాదు, అది నువ్వే కదా, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా, జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అంటుంది. దానికి షెన్మో భయపడిపోయి లేదు నేనేం చేయలేదు, నేను ఎవరిని హర్ట్ చేయలేదు, నన్ను బ్లేమ్ చేయకండి అంటూ యాక్ట్ స్టార్ట్ చేస్తుంది. ఇక మదర్ షెన్నింగ్ ని పట్టుకొని నీ చెల్లి ఏదో తెలియక తప్పు చేసి ఉంటుంది, తనని క్షమించమని చెప్పు, తనని జైల్లో వేస్తే మన ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, తనకి పెళ్లి కూడా జరగదు, ప్లీజ్ తనే నన్ను సేవ్ చేసింది కదా, నేను తనకి ఇలా రీపే చేయాలి అనుకుంటున్నా అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక షెన్నింగ్ తన మదర్ ఫోర్ హెడ్ టచ్ చేయగానే ఆవిడకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో అంతా గుర్తు వస్తుంది. తనని సేవ్ చేసింది షెన్నింగ్, కానీ తన హస్బెండ్ మాత్రం ఈ షెన్మోనే తనని సేవ్ చేసింది అన్నట్టు ఈ అమ్మాయి నిన్ను సేవ్ చేసింది అని చెప్పి ఫ్యామిలీలోకి తీసుకొచ్చి ఉంటాడు. ఇక అప్పుడే హాంగ్ కూడా అక్కడికి వస్తాడు. ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించిన డాక్యుమెంట్స్ అండ్ సీసీటీవీ ఫుటేజ్, ఇంకా ఆవిడని కాపాడుతూ ఉన్నప్పుడు షెన్నింగ్కి కాలిన గాయాల మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక ఆవిడ రిపోర్ట్స్ అన్నీ చూసి నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పి నా ఇంట్లోకి వచ్చావు అంటూ షెన్మోని బాగా కొడుతుంది. దాంతో తన హస్బెండ్కి కోపం వచ్చి ఆవిడని కొడతాడు. ఈ అడాప్టెడ్ డాటర్ కోసం మీరు నన్ను కొడతారా అంటూ ఆవిడ తన హస్బెండ్ పై అరుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్నింగ్ మాట్లాడుతూ ఈ అమ్మాయి డాడీకి బ్లడ్ రిలేషన్ అయి ఉంటుంది, నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది అంటుంది. అప్పుడు అతను కూడా మాట్లాడుతూ అవును మీరు అనుకున్నది నిజమే, ఇక నిజం దాచడం ఎందుకు, తను నా ఫస్ట్ లవ్ డాటర్, మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నేను మాత్రం షెన్మోని వదులుకోను అనేస్తాడు. అది విన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. కానీ ఇప్పుడు తన వైఫ్ ఇంకో షాక్ ఇస్తుంది. ఈ అమ్మాయి మన ఇంట్లోకి వచ్చిన మొదట మీరు తనపై చాలా కేర్ చూపించారు, ఏదో సొంత డాటర్ సొంత ఫాదర్ అన్నట్టుగా బిహేవ్ చేశారు, అందుకే నాకు మీపై ముందే డౌట్ వచ్చి DNA టెస్ట్ కూడా చేయించాను. తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి నీ డాటర్ కాదు, నీ ఫస్ట్ లవర్కి పుట్టింది అనేది నిజమేమో, కానీ ఆ అమ్మాయికి నువ్వు మాత్రం ఫాదర్ కాదు అనేస్తుంది. ఇక అంతే, అతనికి కూడా పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇక వెంటనే షెన్మోని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మని తోసేస్తుంటాడు.
ఆ పిల్ల మాత్రం డాడ్ నేను నిజంగా నీ బయాలజికల్ డాటర్ని, నన్ను వదిలేయకండి, నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు అంటూ బెగ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో పోలీసులు కూడా వచ్చి షెన్మోని అరెస్ట్ చేస్తారు. ఆ టైంలో హాంగ్ వచ్చి షెన్నింగ్ చేయి పట్టుకొని ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళకు, నాతోనే ఉండు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి కళ్ళు కనిపిస్తుంటాయి. ఇక అప్పుడు షెన్నింగ్ అందరికీ జరిగిన విషయం చెప్తుంది. మీ బ్లడ్ లైన్ అయిన షెన్నింగ్ ఎప్పుడో చనిపోయింది. తనని చంపేసింది ఎవరో కాదు, మీ అడాప్టెడ్ డాటర్ షెన్మోనే. తన చావుకి రివెంజ్ తీసుకోవడానికి ఆ దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. నేను మీ అందరిపై రివెంజ్ తీసుకోవడానికే ఇక్కడికి వచ్చా. బయట వ్యక్తిని నమ్మి సొంత కూతుర్ని కూడా పట్టించుకోలేదు. చివరి వరకు తను హెల్ప్ కోసం తన ఫాదర్కి కూడా కాల్ చేసింది. కానీ ఫాదర్ మాత్రం చాలా నెగ్లెక్ట్ చేశాడు. తను చనిపోయాక మాత్రం మీరింత బాధపడి ఏం లాభం అంటుంది. అది విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతారు. గుండెలు పగిలేంతగా ఏడుస్తూ ఉంటారు. ఫాదర్కి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే పడిపోతాడు. అలా చివరికి హీరోయిన్ బాడీలో నుంచి సోల్ వెళ్ళిపోతుంది. ఇంకా మిస్టర్ హూ సమాధి చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సమాధి దగ్గరికి రావడానికి ట్రై చేసినా కూడా మిస్టర్ హూ వాళ్ళని క్షమించడు. దగ్గరికి కూడా రానివ్వడు. ఇక మేడ్ కూడా అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఇలాంటి మూవీస్ నచ్చితే కామెంట్ చేయండి. వీక్లీ 2 or 3 మూవీస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ వరకు చేరుకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.